నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలంటూ పుట్టపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు సిపిఐ కార్యకర్తలు. పట్టణ పురవీధుల గుండా సాగిన ర్యాలీలో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 4 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలన్నారు. ఒక్కొక్క నిరుపేద కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్ల పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇరవై 26 జిల్లాల్లో కూడా ఇళ్ల స్థలాల పోరాటాన్ని సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు ఎన్నికల సందర్భంలో ప్రతి ఊళ్ళో కూడా చెప్పారు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని అధికారానికి వచ్చారు. కానీ ఇవాళ తీరా బడ్జెట్లో చూస్తే ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేయడానికి కూడా నిధులు పెద్దగా కేటాయించలేదు. కనీసం 10,000 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడానికి కేటాయించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు ఏవైతే టిడ్కో ఇళ్ళు ఉన్నాయో ఆ టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులందరూ కూడా సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు 25,000 రూపాయలు, 50,000 రూపాయలు, కొంతమంది 1,00,000 రూపాయల వరకు డిపాజిట్ చేశారు. వాళ్ళకి ఇంతవరకు కూడా ఇల్లు అప్పగించలేదు. టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు అందరికి కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలపైన 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున మేము పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్ సమావేశాలు లేవుగా మేము కోరినట్లుగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇళ్ల స్థలాల కోసం 10,000 రూపాయలు కేటాయించకపోతే అవసరమైతే దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా శ్రీకారం చుడతాం. విజయవాడకు కూడా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన ఈ ప్రధానమైన వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. మీరు సూపర్ 6 పేరుతో అనేక వాగ్దానాలు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అంతవరకు కూడా మా ఉద్యమాన్ని